తెలుగుదేశం రెండో జాబితా విడుదలైంది. 34 మందితో సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసింది టీడీపీ. పలు నియోజకవర్గాల్లో కొత్త ముఖాలకు చోటిచ్చింది. తెలుగుదేశం రెండో జాబితా విడుదల చేసింది. 34 మందితో రెండవ జాబితాను పార్టీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి నర్సన్నపేటలో రమణమూర్తి, గాజువాకలో పల్లా శ్రీనివాసరావు, చోడవరంలో కేఎస్ఎన్ఎస్ రాజు, మాడుగులలో పైలా ప్రసాద్లను పోటీకి దింపింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పత్తిపాడులో వరవుల సత్యప్రభ, రామచంద్రపురంలో వాసంశెట్టి సుభాష్, రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రంపచోడవరం నుంచి మిరియాల శిరీష్లను అభ్యర్థులుగా ప్రకటించింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కోవూరులో ముప్పిడి వెంకటేశ్వరరావు, దెందులూరు చింతమనేని ప్రభాకర్, గోపాలపురం మద్దిపాటి వెంకట్రాజులను పోటీకి దింపింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పెద్దకూరపాడు నుంచి భాష్యం ప్రవీణ్, గుంటూరు వెస్ట్ పిడుగురాళ్ల మాధవి, గుంటూరు ఈస్ట్ మహ్మద్ నజీర్, గురజాల ఎరపతినేని శ్రీనివాసరావులకు రెండో జాబితాలో చోటిచ్చింది. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి కందుకూరు, ఇంటూరి నాగేశ్వరరావు, మార్కాపురం కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు అశోక్ రెడ్డిలను బరిలోకి దింపుతోంది. అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లా విషయానికొస్తే ఆత్మకూరు నుండి ఆనం రామనారాయణ రెడ్డి, కొవ్వూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వెంకటగిరి కోరుగొండ్ల లక్ష్మీప్రియలను అభ్యర్థులుగా ప్రకటించింది. ఉమ్మడి కడప జిల్లాలో కమలాపురంలో పుత్త చైతన్యరెడ్డి, ప్రొద్దుటూరు నుంచి వరదరాజుల రెడ్డిలు పోటీలో ఉంటారని తెలిపింది. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లా విషయానికొస్తే నందికొట్కూరు గిత్తా జయసూర్య, ఎమ్మిగనూరు జయనాగేశ్వరరెడ్డి, మంత్రాలయం రాఘవేందర్ రెడ్డి బరిలో నిలుస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పుట్టపర్తిలో పల్లె సింధూరారెడ్డి, కదిరి నుండి కందికుంట యశోదరెడ్డి పోటీ చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీకి అత్యంత కీలకమైంది. పలు నియోజకవర్గాలకు రెండో జాబితాలో అభ్యర్థులను ప్రకటించింది తెలుగుదేశం. మదనపల్లి నుంచి షాజహాన్ బాషా, పొంగనూరులో చల్లా రామచంద్రారెడ్డి, చంద్రగిరి పులివర్తి వెంకట మణిప్రసాద్, శ్రీకాళహస్తి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, సత్యవేడు కోనేటి ఆదిమూలం, పూతలపట్టు డాక్టర్ కలిగిరి మురళీమోహన్ కు సీటిచ్చింది టీడీపీ అధిష్టానం. తొలి విడతలో 94 మంది, రెండో విడతలో 34 మందితో జాబితాను విడుదల చేయడంతో 128 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. ఇంకా 16 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. జనసేన, బీజేపీల స్థానాలను మినహాయిస్తే మొత్తం 144 స్థానాల్లో పోటీ చేస్తోంది టీడీపీ.